నిన్నటి వైసీపీ ఎంపీ నేటి టీడీపీ ఎమ్మెల్యే అందులోనూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు ఒకప్పుడు కస్టోడియల్ టార్చర్ కు గురయ్యారు. ఆయన్ను సిఐడి కస్టడీలో పిచ్చో కొట్టుడు కొట్టారు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంతకీ కస్టడీలో ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అన్న చర్చ కొనసాగుతూనే ఉంది. అప్పటి సీఎం జగన్ పై యుద్ధం ప్రకటించినందుకు గాను కొట్టారన్నది ఒక వర్షన్. ఎవరు కొట్టారన్న దానికి ఇప్పుడిప్పుడే సమాధానం లభిస్తోంది. మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ అరెస్టు తర్వాత దానిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకటి మాత్రం నిజం, ఎంత 4 మంచి మాటలు మాట్లాడినా నిజం దాగదంటారు. అప్పట్లో RRR కొట్టిన వ్యక్తులు అధికార కూటమికి నాయకత్వం వహించే టీడీపీలో ఉన్నారన్నది నిజం. అదేలాగో ఇప్పుడు చూద్దాం. గుంటూరు సిఐడి ఆఫీస్ లో తనను చిత్రహింసలు పెట్టిన వారి పేర్లను ఇటీవలే రఘురామ వెల్లడించారు. కస్టోడియల్ టార్చర్ కు సంబంధించి ఆయన గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించలేదు. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత దానిపై విచారణ జరుగుతూ ఉండగా ఫస్ట్ అరెస్ట్ గా విజయ్ పాల్ ను లోపలేశారు. రఘురామ రివీల్ చేసిన వారిలో ఒకరు తులసి కాగా మిగిలిన ఇద్దరు గౌరీశంకర్, చంద్రశేఖర్. తులసి, గౌరీశంకర్, చంద్రశేఖర్ ఈ ముగ్గురు అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు అత్యంత సన్నిహితులు. సునీల్ కుమార్ సహకారంతో ఆర్థికంగా ముగ్గురు బాగా స్థిరపడ్డారన్న ప్రచారం లేకపోలేదు. సునీల్ కుమార్ సెటిల్మెంట్లు చక్కబెట్టడంలో వీరి ముగ్గురే కీలకంగా వ్యవహరించారు. తప్పుడు కేసులతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి కొన్ని వ్యాపారాలను సదరు ముగ్గురు వ్యక్తుల పరం చేయటంలో సునీల్ కుమార్ గణనీయమైన పాత్ర పోషించారు. గుంటూరు సిఐడి ఆఫీస్ నిర్బంధంలో ఉన్నప్పుడు ముగ్గురు తనను చిత్రహింసలు పెడితే ఒకరు తనను కొట్టిన దృశ్యాలను వీడియో తీశారని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. అందులో భారీ కాయుడైన తులసి తన గుండెపై కూర్చొని తనకు ఊపిరాడకుండా హింసించారన్నది రాజు ఆవేదన. అప్పటికే గుండె ఆపరేషన్ చేయించుకున్న తనకు ఊపిరి ఆడలేదని రాజు గతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అదే తులసి గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగెండ్ల రాముకు కుడిభుజంగా వ్యవహరిస్తూ షాడో ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. పైగా రఘురామను కొట్టినది తానేనని తులసి బహిరంగంగా చెప్పుకున్నారట. రఘురామ తులసి వ్యవహారం తెలిసి కూడా వెనిగెండ్ల రాము ఆయన్ను ప్రోత్సహిస్తున్నారు. రాము సతీమణికి సునీల్ దగ్గరి బంధువు కావటంతో ఆయన ఆడింది ఆట పాడింది పాటగా మారింది. పైగా ఒంగోలులో కరణం బలరాం బంధువైన కేబీ రెస్టారెంట్ యజమాని వీరయ్య నిర్వహించే బార్పై దౌర్జన్యం చేసిన కేసులో తులసి కూడా ఒకరు. ఈ వ్యవహారాన్ని అప్పట్లో కరణం బలరాం, బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకెళ్లారు. విషయం మొత్తం జగన్ కు తెలియటంతో ఆయన సునీల్ ను సిఐడి నుంచి బదిలీ చేశారు. రఘురామను కొట్టిన వారిలో మరో వ్యక్తి గౌరీశంకర్. గౌరీశంకర్ అనే వ్యక్తి లోకేష్ పై సిఐడిలో తప్పుడు కేసు పెట్టిన వ్యక్తి. ఈ నేపథ్యంలో లోకేష్ కు సన్నిహితంగా ఉండే వ్యక్తులను పట్టుకొని తనను బెదిరించి కేసు పెట్టించారని నమ్మబలికి వైసీపీకి చెందిన కొంత సమాచారం ఇస్తాను అని చెప్పి లోకేష్ టీంలో చేరిపోయారు. అయితే ఈ గౌరీశంకర్ ప్రస్తుతం వి డిజిటల్ అనే కేబుల్ రన్ చేస్తున్నారు. వి డిజిటల్ కేబుల్ విశాఖపట్నానికి చెందిన భార్యాభర్తలది. సునీల్ కుమార్ సహకారంతో వి డిజిటల్ యజమానులైన భార్యాభర్తలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరించి మరీ ఆ కేబుల్ వ్యాపారాన్ని గౌరీశంకర్ హస్తగతం చేసుకున్నారు. మరో వ్యక్తి చంద్రశేఖర్ గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నిజానికి ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. రఘురామను కొట్టిన ఆ ముగ్గురు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, ప్రభుత్వోద్యోగులు కూడా కాదు. కస్టడీలో ఉన్న రఘురామను కొట్టాలని ఆర్డర్ ఇచ్చిన తర్వాత పోలీసులు బయటకు వెళ్లిపోయారు. బయట నుంచి మొహానికి కర్చీఫ్ కట్టుకున్న ముగ్గురు వచ్చి ఆయన్ను కొట్టారు. ఒకళ్ళు గుండె మీద కూర్చొని గుద్దుతూ ఉంటే మిగతా ఇద్దరు ఆయన కాళ్లను మంచానికి కట్టేసి లాఠీలతో అరికాళ్లపై కొట్టారు. అలా 5 రౌండ్లు కొట్టారు. అంటే రౌండ్కు 25 దెబ్బలు చొప్పున 125 నుంచి 130 దెబ్బలు కొట్టారన్నమాట. ఇప్పుడు అరెస్ట్ అయిన విజయ్ పాల్ నుంచి ఆ నిజాలన్నీ రికార్డెడ్ గా చెప్పించగలిగితే అప్పటి సిఐడి చీఫ్ సునీల్ సహా పెద్ద తలకాయలను బుక్ చేసే అవకాశాలుంటాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.